హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంత టైలర్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి చేతులకు బ్లౌజ్ కానీ ఫ్రాక్స్ కానీ ఏ దానికైనా చేతులకు డిజైన్ ఒక సైడ్ మనకు ముందు ఎక్కడ కనిపిస్తుందో అక్కడ సైడ్ కుట్టుకోవచ్చు. సింపుల్గా తొందరగా అయిపోయే విధంగా మన ఛానల్ మొదటిసారి చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, లైక్ చేయండి, వీడియో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసి ఒక పేపర్ తీసుకోవాలి. ఫస్ట్ మనం పేపర్ తీసుకోవాలి. ఏ పేపర్ అయినా పర్వాలేదు. నేనైతే బుక్స్ పేపర్ తీసుకున్నాను. ఇప్పుడు 7 ఇంచులు పొడుపు పెడుతున్నా చేతులు, ఆపు చేతులు ఏ దానికైనా, ఫ్రాకుకైనా కుట్టొచ్చు, బ్లౌజుకైనా కుట్టొచ్చు, చిన్నపిల్లల బ్లౌజులకైనా కుట్టొచ్చు, మన చీరల మీద బ్లౌజులకైనా కుట్టుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 6 ఇంచులు, ఇక్కడికి 6 ఇంచులు చూడండి. ఇది 4 ఇంచులు, లాస్ట్లో 4 ఇంచులు. ఇప్పుడు ఈ 2 ఇంచులు, ఈ 7 ఇంచుల పొడవు, 2 ఇంచులు ఎక్కడెక్కడ మనం గుర్తులు పెట్టుకున్నామో ఆ విధంగా అన్ని చేతులు ఎలా ఉంటాయో అలా ఈ విధంగా గుర్తు పెట్టుకోవాలి. కరెక్ట్ చూడండి, వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ విధంగా నేను ఏ విధంగా గుర్తు పెడుతున్నానో మీరు కూడా సేమ్ పెట్టుకోవాలి. మీకు అన్నీ అర్థమయ్యేటట్టు చూపిస్తున్నాను. లాస్ట్కి అయితే 4 ఇంచులు రావాలి. పొడవు అయితే చేతి పొడవు అయితే 7 ఇంచులు పెట్టాను. ఈ మధ్యలో వచ్చేసి 6 ఇంచుల దగ్గర నుంచి ఇట్లా క్రాసు రౌండ్ షేప్ కట్ చేశాను. చూడండి, ప్రతి ఒక్కటి కరెక్ట్గా పర్ఫెక్ట్గా మీకు అర్థమయ్యే విధంగా చూపిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ స్ట్రేట్గా మధ్యలో ఏదైతే ఉందో ఈ మధ్యలో వచ్చేసి ఈ రౌండ్, ఈ మధ్యలో ఇప్పుడు మడుతుంది కదా, మడత దగ్గరికి ఈ రౌండ్ షేప్, కరెక్ట్గా రౌండ్ షేప్ వచ్చేటట్టు చూసుకొని ఇట్లా ఈడ మధ్యలకు ఇక్కడ పైకేమో రౌండ్ రావాలి. ఇట్లా ఈ విధంగా రౌండ్ చూడండి. బాగా మధ్యలోకి వెళ్ళి ఇక్కడ నుంచి ఇక్కడికి, కింది నుంచి పైకి బాగా గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి చూస్తే చాలు, మీరు దేనికైనా ఈజీగా. ఇప్పుడు ఇట్లా ఇంచు గ్యాప్ వచ్చి మనకు అవసరం ఉన్నంత ఇట్లా ఈ విధంగా యువతలకి దాటొచ్చు. ఏం కాదు, పేపరే కదా, యువతలకి దాటొచ్చు. మనం క్లాత్ అయితే కట్ చేయము, పేపర్ కట్ చేసుకోవాలి. ఇంచు వచ్చేలా చూసుకొని ఇట్లా అన్నీ ఇంచు ఉండాలి స్ట్రేట్గా. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ మడత దాటేలా వచ్చేలా చూసుకోవాలి. ఈ పేపర్ను మడత దాటనీకే కట్ చేసుకోవాలి. కరెక్ట్గా కట్ చేయండి. ఈ విధంగా అన్నీ ఇంచు ఉండాలి. ఈ మిగిలింది ఇక్కడ పెట్టి క్లాత్ తీసుకోవాలి. క్లాత్ తీసుకొని లాస్ట్ వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. మొత్తం చూపిస్తాను, కుట్టేది కటింగ్ అన్నీ ఇక్కడ నుంచి ఇక్కడికి కరెక్ట్గా పెట్టుకోవాలి. ఇట్లా సూదులు తీసుకోవాలి. మన దగ్గర ఏ సూదులైనా సరే, గుండు సూదులైనా సరే, డిజైన్ ఇప్పుడు పిల్లల జుట్లకు ఎడతాం చూడు, అవైనా సరే, ఏవైనా సరే, ఈ పేపర్ ఏదైతే మొక్కుందో ఇక్కడ సైడ్ది ఇది ఇక్కడ పెట్టుకొని కరెక్ట్గా. నేనైతే మిషన్ సూదులు తీసుకుంటున్నాను, నా దగ్గర ప్యాకెట్ అదే ఉంది కాబట్టి మిషన్ సూదులు. ఏ సూదులైనా పర్వాలేదు. మళ్ళీ ఈ ఇంచు గ్యాప్ వచ్చేలా చూసుకొని ఇట్లా కరెక్ట్గా పిన్నిసి పెట్టుకోవాలి. గుండు సూదులైనా ఏ సూదులైనా ఇట్లా ఉండడానికి, కరెక్ట్ సెట్ కావడానికి ఇలా ఒక 6-7 పీసులు అయితే సరిపోతాయి. నేను ఒకటి ఎక్కువ కట్ చేసినట్టున్నా, అది ఎక్కువ అయ్యేటట్టుంది. కానీ ఒక 6 పీసులైనా, 6 పీసులు అయితే కరెక్ట్గా వస్తుంది. 6 పీసులు కట్ చేసుకోవాలి. ఈ విధంగా చూసుకొని నీట్గా పిన్నిసి పెట్టుకోవాలి. అన్నీ 6 పీసులకు పెట్టుకోవాలి. ఎన్ని ఉంటే అన్నిటికి పెట్టుకోవాలి. పెట్టుకొని ఇక్కడ కరెక్ట్ వచ్చేటట్టు చూసుకొని నీట్గా ఇట్లా వచ్చేటట్టు చూసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి అది ఎట్లుందో, పేపర్ ఎట్లుందో అట్లా కట్ చేసుకోవాలి. చూడండి, లైక్ చేసి చూడండి. మీ లైక్ వలన మీలాంటి 10 మంది నేర్చుకుంటారు. ఇది ఎక్కడ ఏ షేప్ ఉంటే ఆ షేప్లో కట్ చేసుకోవాలి. కుట్టేటప్పుడు సెట్ అవుతుంది. ఇప్పుడు ఇట్లనే అనిపిస్తుంది. కరెక్ట్గా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో పీస్ ఉంది కదా పేపరు, అది వచ్చేసి ఇక్కడ పెట్టి ఇది ఎట్లుందో అట్లా, సేమ్ ఎట్లుందో అట్లా, కొంచెం ఎక్కువైనా పర్వాలేదు కానీ ఎట్లుందో అట్లా అదే షేప్లో కట్ చేసుకోవాలి. నేను కొంచెం ఎక్కువనే ఉంచుతున్నా, ఎంతకైనా మంచిదని. ఈ విధంగా కట్ చేసుకోవచ్చు ఈ పీసు. ఇప్పుడు ఇది 2 పీసులు కుట్టినాక అతికించుకోవడానికి, కింద మడత పెట్టి కుట్టడానికి ఒక 3.5 ఇంచులు తీసుకుంటున్నా. ఇలా 2 మడతలు వచ్చేటట్టు చూసుకోవాలి. 3.5 ఇంచులు చేతి ఎంత ఉంటే అంత వెడల్పు
ఈ విధంగా తీసుకోవాలి. కటింగ్ ఇంతే ఫ్రెండ్స్. చూడండి, కుట్టేది కూడా చూపిస్తాను మీకు, లాస్ట్ వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ విధంగా కట్ చేశాను. కుట్టేది చూపిస్తా. కుట్టేది వచ్చేసి ఇగో ఇప్పుడు మనం పేపర్ అతికిచ్చి పెట్టాము కదా, ఎన్ని పీసులు ఉంటే అన్నీ. ఇప్పుడు ఇది లోపల కొయ్యేలా క్లాత్ కనిపిస్తుంది కదా, కుచ్చులు, ఈ క్లాత్ లోపల కొయ్యేలా చూసుకొని ఈ విధంగా సింపుల్గా, చాలా సింపుల్గా అయిపోతుంది. మీరు చాలా వరకు చూస్తున్నారు, లైక్ చేస్తలేరు. మీరు లైక్ చేస్తే ఈ పండుగ సందర్భంలో చాలామంది బ్లౌజులకు ఇలా డిజైన్ పెట్టుకుంటారని చూపిస్తున్నాను. ఇప్పుడైతే ఎంబడెంబడే పెడుతున్నాను, వీడియోలు అయితే పెడతాను. ఇంతకుముందు అయితే కొంచెం ఒక 5 నెలలు 4 నెలలు కొంచెం లేట్ చేశాను. ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా చూడండి, అన్నీ కరెక్ట్గా కుచ్చులు పెట్టాను. 6 కుచ్చులు వచ్చేలా, 6 పీసులు ఉంటే 6 కుచ్చులు, 7 పీసులు ఉంటే 7 ఇలా సూదులు తీసి పక్కకెట్టుకోవాలి. పక్కకెట్టుకొని ఇది ఎట్లుందో అట్లా చింపుకోవాలి. ఈ పేపర్స్ తీసేయాలి. చాలా సింపుల్గా, ఇది ఎవరికైనా నచ్చుతుంది. తొందరగా ఎక్కువ ఇబ్బంది లేకుండా డిజైన్ అయిపోతుంది. అందుకనే మీకు చూపిస్తున్నాను. సింపుల్గా కుట్టుకోవచ్చు. ఇప్పుడు కుచ్చులు పెట్టాను, ఒక 6 కుచ్చులు వచ్చాయి. ఈ పీస్ ఉంది కదా, కట్ చేసుకున్నాం కదా, ఇది ఎట్లయితే కట్ చేసామో అదే విధంగా అది ఎక్కడొచ్చేటట్టు చూసుకొని ఈ విధంగా కుట్టుకోవాలి. నేను ఎట్లా కుడుతున్నానో చూడండి. మనం ఎక్కడైతే ఆ పీసుని తీసామో అక్కడనే మళ్ళీ అతికియాలి కుచ్చులు పెట్టినాక. ఇప్పుడు ఈ విధంగా రెడీ అవుతుంది. ఈ కరెక్ట్ షేప్ కట్ చేసుకోవాలి. చేతు మరి కుట్టినాక ఎక్కువలు తక్కువలు అవుతుంది కదా, కరెక్ట్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇలా రెడీ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి 3.5 ఇంచుల క్లాత్ మన ఇష్టం ఉన్నంత తీసుకోవచ్చు. నేనైతే 3.5 తీసుకున్నా. అది 2 మడతలా పెట్టి మంచి మళ్ళ పైన పెట్టి కుడుతున్నా. 2 మడతలా పెట్టి మంచి మళ్ళ పైన పెట్టి కుట్టుకోవాలి. మీరు కూడా కుట్టుకుంటారనే చూపిస్తున్నాను. లైక్ చేసి చూడండి. మన ఛానల్లో నాకు వచ్చినది మీకు చూపిస్తాను. చాలా వరకు అయితే వీడియోలు పెట్టడానికి ట్రై చేస్తాను. మీకు కావాల్సిన వీడియోలు, నాకు వచ్చిన వీడియోలు అడగండి, కామెంట్లో తెలియజేస్తాను. ఇప్పుడు మంచి మళ్ళ పైన మళ్ళీ కుట్టేస్తున్నా. అది అక్కడ పీసెస్ ఏదైతే అతికిచ్చామో అది అక్కడ మలిపి ఈ అనగడానికి కుట్టు పెడుతున్నా. చూడండి, కాకపోతే మనం లైస్ అన్న కుట్టుకోవచ్చు, లేకుంటే బార్డర్ అన్న కుట్టుకోవచ్చు, ఏదైనా కుట్టుకోవచ్చు. నేను క్లాతే కుడుతున్నాను. ఇది ప్రాకుకు వచ్చేది. 2 చేతులు ముందలకు వచ్చేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు ఈ చేతుకు ఇక్కడ కుచ్చులు పెట్టాము కదా, ఇంకో చేతికి ఇక్కడ సైడ్ పెట్టాలి. అట్లయితే మనకు కరెక్ట్గా సెట్ అవుతుంది. 2 ఒకే సైడ్ పెట్టొద్దు, మర్చిపోయి కూడా 2 చేతులు ఇలా కుట్టుకుంటే సింపుల్గా రెడీ అవుతుంది డిజైన్. ఈ కుచ్చులు ఏవైతే పెట్టామో వాటికి మన ఇంట్లో ఉన్న గోల్డ్ కలర్ పూసలు కానీ, మనకు నచ్చిన పూసలు, నేను గోల్డ్ కలర్ పూసలు ఉన్నవి ఒక 6 పూసలు అయితే తీసుకుంటున్నా. 6, 7 మనకి ఎన్ని అవసరం ఉంటే అన్నీ, ఆ కుచ్చులు ఎన్ని ఉంటే అన్నీ. ఇప్పుడు ఇవి వచ్చేసి కరెక్ట్గా సూది దారం సేమ్ కలర్ తీసుకొని ఈ కుచ్చులు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ నీట్గా ఈ పూస కుట్టుకోవాలి. కొంచెం దొడ్డుగానే ఉండాలి, నేను చూపించే విధంగానే ఉండాలి. పూసలు కనిపిస్తాయి, బాగుంటాయి. ఇప్పుడు మనకు ఇప్పుడు వర్క్ వేపియాలన్నా ఇంకెక్కడ కుట్టియాలన్నా మామూలుగా 500-600 తీసుకుంటున్నారు. మనమే కుట్టుకుంటే సింపుల్గా మిషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఇలా ట్రై చేయండి. ఆ ప్యాంట్స్ ఫ్రాక్కైనా బ్లౌజ్కైనా దేనికైనా మనకి ఏ దానికైనా పర్వాలేదు. ఫుల్ జాకెట్ అయినా, హాఫ్ జాకెట్ అయినా, చీరమీన్ బ్లౌజ్ అయినా దేనికైనా కుట్టుకోవచ్చు. అందుకనే మీకు చూపిస్తున్నాను. ఇంతే ఫ్రెండ్స్, ఈ డిజైన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎంతవరకు నచ్చిందో నాకు కామెంట్ చేయండి. చేతి మొత్తం వచ్చేసి ఒక్క సైడ్ కనిపిస్తాయి ఇట్లా, ఇంకో చేతికి అక్కడ సైడ్ కుట్టాలి. ఈ చేతికి